మావయ్య అటు చూడు అటు చూడు, ఆ వినయ్ కూడా చిత్త కొడుతున్నాడు అక్కడ. అయిపోయింది మావయ్య, అయిపోయింది. డబ్బా బ్యాచ్ని తీసుకొచ్చా మావయ్య నాకు. మావయ్య ఇటు చూడు, ఇంకా అద్భుతం. వెంకీగాడు చిత్త కొట్టేస్తున్నాడు. అటు మన వినయ్ గాడు, ఇటు వెంకీగాడు. నువ్వు పడిపోయి నేను పోతా. నేను వినయ్, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ కాశీపురదేవతాయై నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. అమ్మా, ఇంతటితో ఈ దీక్షా విరమణ పూర్తయింది. దీక్షా విరమణ ఆఖరి దశగా ఈ అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి మీరు మీ దీక్షను విరమించండి. తీర్థం తీసుకోండమ్మా. పంతులు గారు, నేను నా భర్త చేతుల మీదుగానే నా దీక్ష విరమించాలని నేను అమ్మవారికి మొక్కుకున్నాను. మరి సమయం మించిపోతుంది కదమ్మా. వినయ్, హాస్పిటల్కి పోదాం పా. అవసరం లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద దెబ్బేం కాదు, వదిలే. అరే వినయ్, చెబుతాతయ్య. వాళ్ళంతా ఎవరు? ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు? తిరిగి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మళ్ళీ ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? అసలు ఏం జరిగిందిరా? ఏం జరుగుతోంది? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఏంది నాయన నువ్వు? వాడికి ఇప్పుడే తలకి దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వు తలనొప్పి తెప్పించే ప్రశ్నలు వేస్తా ఉండవేంది? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు వదిలే. హలో ఆలపాటి వారు, అలా ఎలా వదిలేస్తాం? అనవసరంగా మీరైతే అవతలి వాళ్ళ మీద బురద జల్లొచ్చు. అవతలి వాళ్ళు ఏం జరిగింది అని అవసరమై అడిగితే మాత్రం మీరు తప్పించుకోవచ్చా? మాట్లాడండి ఆలపాటి వారు. ఏం మాట్లాడుతుండా ఓపి? ఎవరు తప్పించుకుంటా ఉండారు? ఎవరు బురద జల్లుతా ఉండారు? తమరే ఆలపాటి వారు. తమరి కళ్ళు మూసుకుపోయి తమరి నోరు అదుపు తప్పి కొన్ని రోజుల క్రితం ఇదే అమ్మవారి సన్నిధిలో ఇదే ఊరి జనం సమక్షంలో సామూహిక వివాహాలు జరిపిస్తుంటే
నువ్వు మా అమ్మని చెల్లిని ఎన్ని మాటలన్నావో గుర్తుకు తెచ్చుకో. ఇంగ ఇదిగో ఇది ఈ శారద కూతురు. మెళ్ళో తాళ్ళుండదే కాని పక్కన భర్త మాత్రం ఉండడు. అసలు ఈ తాళి ఎవడు గట్టాడో ఎందుకు గట్టాడో తెలీదు. నా కొడుకెప్పుడు దీని మొహమే చూడలేదో. వాడు ఎట్టా దీని మెళ్ళో తాళి కడతాడో? నువ్వు చేసే అవమానాలు మా అమ్మకు అలవాటే. నువ్వు అనవసరంగా కన్నీళ్లు పెట్టించడం మా అమ్మకి కామనే. కాబట్టి మా అమ్మ కన్నీళ్ళని దిగమింగుకుంది. ఆ తప్పుని సాకుగా చూపిస్తూ నా చెల్లిని తన భర్తతో కలవకుండా ఇలా చేయడం నువ్వు చేస్తున్న రెండో తప్పు. నేను వినయ్ని ప్రాణాలు పోకుండా కాపాడితే అది నువ్వు అర్థం చేసుకోకపోగా నేనే తన రక్తం కళ్ళ చూశానని అపార్థం చేసుకుంటున్నావు చూడు. అది నువ్వు కొత్తగా చేస్తున్న మరో తప్పు. ఇప్పటికైనా కళ్ళు తెరువత్తా. నువ్వు మా గురించి మా అమ్మ గురించి నమ్మేవి నిందలు మాత్రమే కాని నిజాలు కావు. కావు అని నువ్వు నిరూపించు. ఇట్టాంటి కాకమ్మ కబుర్లు కాకుండా మీ అమ్మ హంతకురాలు కాదు అని సాక్ష్యం ఉంటే చూపించు. అప్పుడు మిమ్మల్ని నా అన్న కుటుంబంగా చూస్తాను.